welcome everybody to Nagraj Bagri again with a new video. So I hope you people are good and awesome. So guys, the vlog of the day, వచ్చేసి మన ఫ్రెండ్ గారు అయితే బైక్ అయితే డెలివరీ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో వాడు ఎవడంటే లోకేష్ గారు. సో మీ అందరికి తెలిసే ఉంటుంది వాడైతే కరాటే మాస్టర్ అని చెప్పిన కానీ మన పాత వీడియోలో అయితే సో వాడే అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే షోరూమ్ దగ్గరనే ఉన్నాం. సో షోరూమ్ దగ్గరికి వెళ్ళి మనం అయితే చూద్దాం. సో ఎవరైతే గెస్ చేస్తున్నారో ఏ బైక్ అని, సో ఎవరైతే గెస్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ కామెంట్ డౌన్ అయితే సో గాయ్స్ నల్గొండలో ఉన్న యమహా షోరూమ్ అయితే ఇదే అనమాట. మున్నా అండ్ మోటార్స్ అయితే అని ఉంటుంది నల్గొండలో, హైదరాబాద్ రోడ్లో అయితే. సో చూస్తున్నారు కదా ఆ వెహికల్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో వాడైతే ఏ బైక్ తీసుకుంటున్నాం మనం అయితే లోపలికి వెళ్ళినాక నేను అయితే చూపిస్తాను మీకు అయితే. హియర్ వి గో. మనకైతే R15 ఉంది ఫస్ట్ అయితే, అండ్ MT R15 FZX అనమాట. అండ్ మనోడు వచ్చేసి ఈ బైక్ అయితే తీసుకుంటుండో MT15 24 మోడలే, బ్లాక్ కలర్ అండ్ ఆరెంజ్ వీల్స్తో అయితే తీసుకుంటున్నాం వాడైతే. అంటే ఇక్కడ అప్డేట్ ఏంటంటే ఇది స్కూటీకి ఉన్నట్టే ఉంటుంది అనమాట స్టార్ట్ అయితే. సో అట్లా ఉంటుంది. సో ఈ R15 గురించి ఎవరికైతే తెలుసో నాకైతే కామెంట్ డౌన్ అయితే చేయండి. అండ్ ఇందులో వచ్చేసి నేను విన్నది ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుందని అయితే విన్నాను నేనైతే. సో కలర్స్ అయితే ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ డౌన్ చేయండి. సో ఇది వచ్చేసి రెడ్ అనమాట, అంటే సెరామిక్ రెడ్ సంథింగ్ ఏదో అంటారు. అండ్ వచ్చేసి ఏ కలర్ అది మ్యాటీ బ్లాక్, అది పైన మ్యాటీ బ్లాక్, కింద వీల్స్ వచ్చేసి పర్పులా, పర్పుల్ వీల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి FZX అనమాట. ఇక్కడ పక్కనే మళ్ళీ ఉన్నాయి వేరే కలర్స్లో అయితే. సో ఇది వచ్చేసి పాత మోడల్ అందరికి తెలిసిందే. అండ్ అది కూడా సో ఈ రెండు అయితే చూసే ఉన్నాం మనమైతే. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని FZలు ఉన్నాయన్నమాట. సో సీదా లైన్ అయితే అన్ని FZలే ఉన్నాయి. వచ్చేసి FZXలు ఉన్నాయి అండ్ MTs కూడా అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడే ఉండే మనోడు బండి. సో ఇక్కడ ఉండే అదైతే తీసుకెళ్ళారు అనమాట. ఇప్పుడు వాష్కి అయితే తీసుకెళ్ళారు. సో సేమ్ ఇక ఇదే అనమాట బండి అయితే, బ్లాక్ కలర్ విత్ ఆరెంజ్ వీల్స్. సో ఫైనల్గా వాడి డ్రీమ్ బైక్ అయితే తీసుకుంటుండో. మేమైతే షోరూంలో అయితే ఉన్నాం అనమాట. ఎందుకంటే ఆ బయట అయితే చాలా దొబ్బుతుంది. సో అందుకనే ఇంకా ఏసీలు అనమాట పైన అవుపిస్తున్నా. సో పైన వచ్చేసి ఏసీలు అనమాట. సో అందుకనే లోపలికి అయితే వచ్చేదే ఉన్నా. అండ్ సో చూద్దాం ఇంకా. సో ఈ కలర్ అయితే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. విత్ బ్లాక్ కలర్ అండ్ సస్పెన్షన్ ఉంటుంది కదా గోల్డ్ కలర్లో, అయితే హైలైట్ ఉంటుంది అసలు అదైతే. అండ్ నాకు కూడా సజెస్ట్ చేశారు, నేనే తీసుకోవట్లేను. మనకి MTలు పడవన్నమాట మన అన్ని పెద్ద బండ్లు. సో యా, సో కలర్ అయితే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ జాకెట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట, టీషర్ట్స్ ఉన్నాయి అండ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం ఎట్లా ఉన్నాయో. అయితే నార్మల్గానే ఉంది. అండ్ వచ్చేసి రేసింగ్ జాకెట్స్ ఉన్నాయి తర్వాత. ఇదైతే ఓకే, షోల్డర్ ప్యాడ్స్ ఉన్నాయి. అండ్ సేమ్ ఇది కూడా బ్యాక్ ఉంది. సో ఆపరేషన్ బ్యాక్ సైడ్ అయితే, సో బ్యాక్ సైడ్ మంచిగా మెత్తగా అయితే అవి ఉన్నాయన్నమాట. అండ్ షోల్డర్ కూడా అయితే ఉన్నాయి. సో గుడ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో గైస్ మనోడైతే వాళ్ళ మదర్ని అండ్ ఫాదర్ని కూడా తీసుకొచ్చిండు అనమాట. సో చూస్తున్నావు కదా వాళ్ళే మన లొకేషన్ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ. పేమెంట్ అయితే రెడీ చేస్తారు అనమాట మన వాళ్ళు అయితే. పయ్య ఎంతసేపు ఏమో చెప్పిండు క్లాస్లో, ఆడినాడు అన్ని మూసుకొని. బండి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అన్నాడు. వాడు ఇండిగా ఇంటుండి మళ్ళంగా. సో గైస్ మనోడు బండి అయితే తీసుకుంటున్నాడు. గైస్ కంగ్రాచులేషన్స్ లూకీ బ్రో. దాయిగా
నిమ్మలంగా తీసుకోమరే. కాశ్ అసలు వీడైతే ఇప్పుడు వచ్చిండు, ఏదో చెద్దరు ఉంటే దాన్ని వేసిండు పైన. అండ్ మళ్ళీ ఇప్పుడు కొత్త బండి, కొత్త చెద్దరు వేయాలని వాడు తీసుకొచ్చి చెద్దరే కప్పుతుంది దాని మీద. అయ్యో వాడి బాధ కాదు. భయ్యా ఎంత పెట్టావు భయ్యా బండికి? కష్టం. ఏ కష్టం చేసావో. రోజు పొద్దుగాల 5:30 బర్ల షెడ్ లో ఉంటాడు కదా, రోజు 5:30కు వాడు బర్ల షెడ్ లో ఉంటాడు. వాడు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తాడు. మనుషులు వస్తారు దానికి. సో గాయ్స్ ఫైనల్గా అయితే మన లోకి కూడా వాటి తీసుకుని పైన అయితే ఎట్లా పెట్టుకున్నాం, షెడ్డర్లు వేసుకుని అయితే పెట్టుకున్నాం జాగ్రత్తగా భద్రంగా అయితే. సో రేపైతే రేపు 10 నిమిషం వీడియో ఉంటుందేమో పెడదాము, సో లేకపోతే లేదు. The next day. హే గైస్, వెల్కమ్ ఎవ్రీబడి టు నాగరాజ్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే మన లోకి బ్రో బైక్ అయితే కొన్నాడు కదా, సో మనమైతే ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో యాజ్ యూజువల్ మీ అందరికి తెలిసింది, అదైతే ధరేష్పురంలోనే రేణుకాయలమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాం ఇప్పుడైతే. సో బైక్ అయితే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, సో వాళ్ళ అన్నయ్య కూడా అయితే వచ్చిందనమాట. అక్కడ వచ్చేసి జస్ట్ వాటర్ వాష్ అయితే చేస్తున్నారు అనమాట బండికి అయితే. అండ్ మన లోకి బ్రో వచ్చేసి సామాన్ తేవడానికి అయితే వెళ్ళిండు బండికి అయితే. సో చూద్దాం ఇంకా ప్రాసెస్ ఎట్లుంటుందో ఏందనేది. మా బండి అయితే ఇక్కడైతే ఉందన్నమాట పూజకి అయితే. సో ఇక అయ్యగారు అయితే వస్తున్నాడు అక్కడి నుంచి అయితే. అండ్ ఇక బండి పూజ అయితే చేపిస్తున్నాం ప్రజెంట్ అయితే. సో రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ అనమాట. పూజ అయితే చేపిస్తున్నాం ప్రజెంట్ అయితే. సో రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ అనమాట. అది ఎంత కనిపించవచ్చు. లోకి ఇప్పుడు పూజ అయితే మొత్తం అయితే అయిపోయింది అనమాట, బండి పూజ. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాం. ఫైనల్గా ఇప్పుడే మాకు దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో ఇక వెహికల్స్ దగ్గరికి వచ్చినాం, ఇంకా నల్గొండకి వెళ్దాం. నల్గొండ కలుద్దాం మనమైతే. సీ దేర్.